చెంతనే కృష్ణమ్మ ఉన్న గుక్కెడు నీటి కోసం బెజవాడ జనం అల్లాడుతున్నారు. వేసవిలో తీవ్ర నీటి ఎద్దడితో అలమటిస్తున్నారు. అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కడుపు మండి రోడ్డెక్కారు. బెజవాడ వాసుల నీటి కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. విజయవాడ నగరంలోని గుణదల గంగిరెద్దు దిబ్బల ప్రాంతంలో పూర్తి స్థాయిలో మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. దాదాపుగా 1,00,000 మంది జనాభా తాగటానికి నీరు లేక గత 10 రోజులుగా కూడా అల్లాడిపోతున్న ఒక అధికారి కూడా, కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కానీ, నీటిపారుదల సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాని పరిస్థితి. పుష్కరాల పేరుతోటి ఎక్కడికక్కడ మొత్తం పైప్ లైన్లను ధ్వంసం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు కార్పొరేషన్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ కూడా కనీసం స్పందన రాని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కొనసాగిస్తున్న విజయవాడ నగరంలో దాహం కేకలతోటి మొత్తం గుణదల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర పార్టీ అధ్యక్షుడు వంగవీటి రాధా మొత్తం రోడ్డు మీదకి వచ్చి పూర్తిగా నిరాహార దీక్ష చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ధర్నా చేపట్టారు. పూర్తిగా అధికారులు ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తూ అంటున్నారు. రాధా గారు చెప్పండి, ఏ రకంగా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది? ప్రజల దగ్గరికి ఎందుకు అధికారులు రావడానికి భయపడుతున్నారు? ఇప్పుడు ఇది కాదు, అధికారులు ఎందుకు రావట్లేదని చెప్పంటే చేసిన తప్పు ప్రజలందరికీ తెలుస్తుంది. హెడ్ వాటర్ వర్క్స్లో కలెక్టర్ కేవలం మొండి వైఖరితో చేసిన దీనివల్ల ఇవాళ నీటి సమస్య అనేది ఇవాళ ఏర్పడింది. వాళ్ళ అసలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. అసలు ఎవడో ఒక అధికారి రాను కూడా రాడు, పట్టించుకోడు. కరెక్ట్ 2 సందుల వద్ద చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి కూర్చున్నాడు. ఇన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. పక్కన సింగపూర్ అని చెప్పి అంటాడు, 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పి అంటాడు. కనీసం నీటి కూడా అందించినాడు. ఇలాంటి వాడు ముఖ్యమంత్రి ఏంటని చెప్పని ప్రజలందరూ బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళని గెలిపించుకున్నాం మా దౌర్భాగ్యం అని చెప్పని ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ లేదని చెప్పండి ఎటువంటి అధికారం కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మా పార్టీ వాళ్ళు ఇవాళ లోకల్ కార్పొరేటర్ ఇక్కడ బావకుమార్ గారు ఆయన సొంతంగా ట్యాంకర్ పెట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి నీళ్ళు అందజేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ శాతం రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు పనే చేసుకోవాలా, లేదంటే రోజుకో బిందు కోసం అని చెప్పండి కొట్టుకోవాలా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే కలెక్టర్ కళ్ళు తెరిచి తను చేసిన తప్పేంటో తెలుసుకుని ఆ హెడ్ వాటర్ వర్క్స్ సరైన మరమ్మతులు చేసి నీటి సమస్య తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నది. మేము ఎంత ట్యాంకర్లతో నీళ్ళు అందించినా కింద ప్రాంతం వరకే నీళ్లు వెళ్తున్నాయి. పై ప్రాంతం వాళ్ళు ఒక బిందు మోసుకెళ్ళడానికి పైనుంచి కిందకు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని వెంటనే నివారణ చేసి చేయటానికి ముందుకొచ్చి దానికి ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ప్రకటన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒక పక్కన ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీల సెల్సియస్ దాహంతో ఇక్కడ 1,00,000 మంది ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి పక్కన ఏసీ గదుల్లో సమావేశాలు నిర్వహించుకోవడానికి ఏ రకంగా చూస్తున్నారు? ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా ఉందంటే ఊరంతా తగలబడుతుంటే ఇప్పుడు బావు తీసే సామెతగా చంద్రబాబు నాయుడు గారు పరిస్థితుంది. ఈరోజు విజయవాడ నగరంలో కొండల మీద తాగునీరు సమస్య పట్టించుకోకుండా కలెక్టర్లతో రెండు రోజులుగా సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. మేము వామపక్షాలుగా సిపిఐ సిపిఎంగా మేము చెబుతున్నదంటే విజయవాడ నగరంలో కొండల మీద 1,00,000 మంది నివాసం ఉంటున్నారు. వాళ్ళు తాగునీటి సమస్య పట్టించుకోకుండా కలెక్టర్లు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రాంతాలను ఎట్ట గుర్తు పెట్టుబడిదారులకు దారాదత్తం చేసే ప్రణాళికలు రూపొందిస్తే సరిపోదు, ప్రజలకు తాగునీరు అందించాలి. చాలా విధంగా ఇబ్బంది పడుతున్నాం, కానీ అసలు నీళ్ళు లేకుండా కృష్ణా పుష్కరాలు చేయడం ఏంటండి? మంచినీళ్ళు లేకుండానే గోదావరి పుష్కరాలు చేశారు. నీళ్ళు లేకుండా అందరికీ సప్లై చేయకుండా గోదావరి పుష్కరాలు చేశారా? కృష్ణా పుష్కరాలు ఎందుకు? నీళ్ళు లేనప్పుడు, మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళతోనే కదా ముందు బతికేది. మంచినీళ్ళు లేకుండా ఎవరు బతకలేరు కదా. ఓ పక్కన జనం చచ్చిపోతున్నా ఆయన మాత్రం అక్కడ అలాగే కూర్చుంటాడో ఏంటి? ఇది పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ మొత్తం మంచినీటి కోసం అని చెప్పి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పక్కన ముఖ్యమంత్రి దాదాపుగా దీని సమీపంలోనే కలెక్టర్లతో కాన్ఫరెన్స్ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న దాహం కేకలు మాత్రం ముఖ్యమంత్రి చెవులకు సోకటం లేదా అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. మండుతున్న ఎండల్ని కూడా లెక్క చేయకుండా అధికార యంత్రాంగం ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే వరకు కూడా ఇదే రకంగా రోడ్డు మీద బైఠాయించి నిరసన దీక్షను పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.